గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వీడియో స్కిప్ కానీ స్క్రోల్ కానీ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎవరైనా దుబాయ్ వచ్చే వాళ్ళు ఉంటే ఉపయోగపడుతుంది, అందుకే పడుతున్నాయి వీడియోస్. సో విషయం ఏంటంటే, ఎవరైనా దుబాయ్కి డ్రైవింగ్కి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇక్కడ రోడ్ స్పీడ్లు డిఫరెంట్ ఉంటాయి. 20తో స్టార్ట్ అవుతుంది, 20, 40, 60, 100, 120, 140 వరకు ఉంటుంది స్పీడ్. సో ఆ రోడ్లో ఆ స్పీడ్లోనే వెళ్ళాలి. అలాగే ఎవరైనా దుబాయ్ వచ్చి లైసెన్స్ తీసి జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటే మటుకు అలా వచ్చేయకండి. ఏదైనా వేరే జాబ్లో వచ్చి ఇక్కడికి వచ్చి వేరే లైసెన్స్ తీసుకొని అప్పుడు జాబ్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే లైసెన్స్ తీసిన ఒక 6 months వరకు జాబ్లో జాయిన్ అవ్వకపోతే బెస్ట్ డ్రైవింగ్ జాబ్లో. ఎందుకంటే 6 months లోపు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏమైనా జరిగినా మీ లైసెన్స్ని క్యాన్సిల్ చేసేస్తాడు. సో ఎండ కొడుతుంది, గట్టిగా ఉండే ఎండ ఇక్కడ. సో లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తాడు. అదే సొంత బళ్ళు ఉంటే మటుకు 6 నెలలలోపు ఏదైనా యాక్సిడెంట్ అయితే లైసెన్స్ క్యాన్సిల్ చేసి బండి కూడా క్యాన్సిల్ చేసేస్తాడు. సో అది పెద్ద తతంగా, మళ్ళీ మీరు స్టార్టింగ్ లైసెన్స్ తీసుకోవాలి. సో జాబ్కి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మటుకు దయచేసి 6 months లోపు జాబ్లో జాయిన్ అవ్వకూడదు. కాబట్టి వేరే జాబ్ మీద వచ్చి లైసెన్స్ తీసుకొని 6 months తర్వాత జాబ్లో జాయిన్ అవ్వండి. అది అర్థమైందా? అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ రోడ్ స్పీడ్ని మటుకు ఫాలో అవ్వకపోతే ఫైన్లు గట్టిగా ఉంటాయి. చెప్పాను కదా, ఎమిరేట్స్ ఐడి అని ఒకటి ఉంటుంది ఇక్కడ, సేమ్ మన ఆధార్ కార్డ్ లాగా. దాన్ని బట్టి మీకు ఫైన్లు పడిపోతాయి. ఆ ఫైన్ ఏంటంటే, మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకునే లోపు లైసెన్స్ కానీ మీ కార్ కానీ రెన్యువల్ చేసుకునే లోపు ఆ ఫైన్లు కట్టుకోవాలి. లేదంటే మటుకు మళ్ళీ మీకు ఆడు అలౌ చేయడు, బండి రోడ్డు మీద తీసుకోవడానికి, మీరు డ్రైవింగ్ చేయడానికి అలౌ చేయడు. అది సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.